హాయ్ ఫ్రెండ్స్. చాలామంది జాబ్స్, ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అవుతున్నాం కానీ సెలెక్ట్ అవ్వట్లేదని బాధపడిపోతున్నారు. చూడండి, మనం ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయినా సరే మన టైం వచ్చేంత వరకు మనం ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలి. అన్ని క్వెషన్స్‌కి ఆన్సర్ చేస్తాం. మన టైం బాగోలేకపోతే సెలెక్ట్ అవ్వం. ఇదే వాస్తవం. సో, ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళైనా సరే ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అవుతూ ఉంటే రిజెక్ట్ అయితూనే ఉంటాం. సో, ఫ్రెషర్‌గా అటెండ్ అవుతున్నాను అనుకోండి, ఓపెనింగ్సే తక్కువ ఉన్నాయి. సో, అవి ఎప్పుడో ఒకసారి వస్తాయి. ఆ వచ్చిన 1, 2 సో, మనం సెలెక్ట్ అవ్వకపోవచ్చు. దానివల్ల ఏంటంటే చాలామంది అప్సెట్ అయ్యి ఇంటికి వెళ్ళట్లేదనమాట. సో, ఇక్కడే హైదరాబాద్ హాస్టల్‌లోనో లేకపోతే ఫ్రెండ్స్ దగ్గర ఇక్కడే టైం పాస్ చేస్తున్నారు. అంటే ఇంటికి వెళ్తే మొహం చల్లక వేరే వాళ్ళు జాబ్ వచ్చిందా రాలేదా అని అడుగుతూ ఉంటారు కదా. సో, దీనివల్ల ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే యాక్చువల్గా మీరు ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయినా సరే మన టైం వచ్చే వరకు అది మీరు మంచిగా చెప్పినా సెలెక్ట్ అవ్వరు. ఓకే. బట్ వన్స్ టైం వచ్చిందనుకోండి, మీరు సరిగ్గా చెప్పకపోయినా సరే అది ఇంటర్వ్యూ ఎందుకు సెలెక్ట్ అయ్యారో మీకే తెలియదు, కానీ ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిపోతారు. సో, మీరు అనేది డిసప్పాయింట్ అవ్వద్దు. ఓకే. మీరు మోటివేట్ చేసుకోండి, మీకే మంచిగా మోటివేట్ చేసుకోండి, ఇంకా ఎక్కడ లోపం ఉంది ఇలాంటివి చూసుకోండి. సో, మీ ఫ్రెండ్స్కి కానీ లేకపోతే మీ కొలీగ్స్ ఎవరికైనా ఇట్లా ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అయ్యి వచ్చిన తర్వాత అతను నాకంటే బాగా చదవలేదు, సో వాడికి జాబ్ వచ్చింది, నేను వాడికంటే బాగా చదువుతాను, నాకు ఇంకా జాబ్ రాలేదు, సో ఇలాంటి అసలు పెట్టుకోవద్దు. రియల్ లైఫ్లో వచ్చేసి ఇవన్నీ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే. ఒక్కొక్కరు ఒక్కొక్కలా సెటిల్ అయిపోతూ ఉంటాం. సో, జాబ్ అనేది ఒకరికి తొందరగా వస్తుంది, ఒకరికి లేట్గా వస్తుంది. అంత మాత్రాన మన దగ్గర టాలెంట్ లేదు అని కాదు. ఓకే. సో, ఆ టైం వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి అంతే, అంతకు మించి ఆప్షన్ లేదు. ఎందుకంటే ఇది మన సొంత పని కాదు కదా. సో, ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి, దాంట్లో సెలెక్ట్ అవ్వాలి, వాడికి మనం నచ్చాలి. సో, చాలా ప్రాసెస్ ఉంటుంది. అందుకని మీరు దయచేసి ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు. టైం వచ్చినప్పుడు వెంటనే సెలెక్ట్ అయిపోతారు. సో, సీనియర్స్ దగ్గర సజెషన్స్ తీసుకోండి. ఎలా ఇంటర్వ్యూస్ చెప్పాలి, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలా ఆన్సర్ చేయాలి, ఏ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు ఫ్రీక్వెంట్గా, ఇలాంటివి తీసుకున్నారనుకోండి మీకు కొంచెం మోటివేట్ అవుతుంది అనమాట. అంతేగాని జాబ్ రాలనేది డేలా పడిపోవద్దు. సో, జాబ్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. జాబ్ రాకుండా ఏముండదు. సో, మనతో పాటు చదువుకున్న వాళ్ళందరికీ వచ్చినప్పుడు మనకు మాత్రం ఎందుకు రాదు? వస్తుంది, కానీ వెయిట్ చేయండి అంతే, అంతకు మించి ఏం లేదు. సో, మీరైతే డిసప్పాయింట్ అవ్వద్దు. ఓకే. సో, మార్కెట్ కొంచెం స్లోగా ఉంది యాక్చువల్గా. ఏంటంటే ఈ టారిఫ్లని, ఈ యుక్రెయిన్ రష్యా వార్ అని, తర్వాత ఇజ్రాయిల్ వార్ అని, సో ఇలాంటి వల్ల ఏంటంటే ప్రాజెక్ట్స్ రావట్లేదు. దానివల్ల ఏంటంటే మనకు ఓపెనింగ్స్ కూడా తక్కువ ఉన్నాయన్నమాట. సో, ఇవన్నీ తెలియదు కదా అందరికి, బయట ఉన్న వాళ్ళకి తెలియదు కదా. సో, చదువు అయిపోయింది వాడికి జాబ్ రాలేదని ఒకటే అంటారు, కానీ బట్ వాస్తవానికి వాళ్ళకి ఏమీ తెలియదు. సో, ఏం పట్టించుకోవద్దు, పక్కన వాళ్ళ మాటలు అయితే అస్సలు పట్టించుకోవద్దు. సో, ట్రై చేయండి, జాబ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.